ఈ సంవత్సరం మార్చి 22 రోజున ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే క్రికెట్ లవర్స్ కి పండగే. ఈవినింగ్ అవుతే చాలు అమ్మ చేతిలో ఉన్న రిమోట్ కోసం గొడవ పడి మరీ మ్యాచ్ పెట్టుకొని చూస్తాము. ఎవరి ఫేవరెట్ టీమ్స్ వాళ్ళకి ఉంటాయి. అయితే ఈ స్క్రీన్ పైన జరిగే మ్యాచ్ మాత్రమే మనకి తెలుసు. కానీ ఆ మ్యాచ్ వెనకాల ఎంత పెద్ద బిజినెస్ రన్ అవుతుందో మీకు తెలుసా? ఎవ్రీ టీమ్ ఆ 20 crores యొక్క టైటిల్ ని విన్ అవ్వడం కోసమే ఆడుతుంది. కానీ మీలో ఎంతమందికి తెలుసు ఆ టీమ్ కి ఆ అమౌంట్ జుజుబి అని? మనకి 20 crores అంటే ఎక్కువే, కానీ ఫ్రాంచైజెస్ కి అది చాలా తక్కువ. కేవలం రీసెంట్ గా వచ్చిన గుజరాత్ టీమ్ ఓనర్స్ అయిన సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ వాళ్ళు బిడ్డింగ్ లో పాల్గొని ఆ ఫ్రాంచైజ్ కోసం 5,625 కోట్లు బిడ్ చేశారు. అండ్ అలాగే లక్నో ఫ్రాంచైజీ ఓనర్స్ అయిన ఆర్పి సంజీవ్ గోయంక్ గ్రూప్ వాళ్ళు 7,096 కోట్లు బిడ్ చేశారు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఐపీఎల్ లో తక్కువ బ్రాండ్ వాల్యూ ఉన్న ఫ్రాంచైజ్ ఏంటో తెలుసా? రాజస్థాన్ రాయల్స్. ఈ టీం యొక్క బ్రాండ్ వాల్యూ 250 కోట్లు. ఇకపోతే హైయెస్ట్ బ్రాండ్ వాల్యూ చెన్నై దగ్గర ఉంది. ఎంతో తెలుసా? 1,200 కోట్లు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్లో ఎంత బిజినెస్ జరుగుతుంది అని. మనకి పైన కనిపించేవి ఓన్లీ 20 కోట్లు మాత్రమే, బట్ తెర వెనకాల 1000 కోట్ల బిజినెస్ ఎవ్రీ ఇయర్ రన్ అవుతూ ఉంటుంది. అంటే మనకు తెలిసింది సముద్రంలో ఒక బకెట్ వాటర్ అంత ఇన్ఫర్మేషన్ మాత్రమే. అసలు ఆ సముద్రం అంత బిజినెస్ ఏంటి? ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ టీం వాళ్ళు ప్లేయర్స్ పైన అంత మనీ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఐపీఎల్ కోసం బీసీసీఐ చేసిన దొంగ పనులేంటి? మనం మ్యాచ్ చూడడానికి డబ్బులు పెట్టుకున్న టికెట్ మనీ ఎవరికి వెళ్తుంది అండ్ ఈచ్ టీం ఎంత ఎర్న్ చేస్తుంది? అసలు ఐపీఎల్ వల్ల బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డు ఎలా అయింది? ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోను నేను 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి బీసీసీఐకి మనీ ఎలా వస్తుంది, అండ్ సెకండ్ వన్ ఫ్రాంచైజ్ కి మనీ ఎలా వస్తుంది, అండ్ థర్డ్ వన్ ప్లేయర్స్ కి మనీ ఎలా వస్తుంది అని. సో క్లియర్ కట్ గా అర్థం కావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనలో చాలా మందికి ఐపీఎల్ 2007లో లలిత్ మోడీ గారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఆలోచనల నుండి పుట్టింది అని మాత్రమే తెలుసు. బట్ ఐపీఎల్ వెనుక ఉన్న స్టోరీ అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. 1978లో కెర్నీ ప్యాకర్ అనే ఒక ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్ ఆస్ట్రేలియన్ మ్యాచెస్ ని టెలికాస్ట్ చేయడానికి ఆస్ట్రేలియాని రైట్స్ ఇవ్వమని అడిగారు. ఎంత అడిగినా గానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనికి రైట్స్ ఇవ్వలేదు. దానికి ప్రతీకారంగాను ఈయన కొత్త అసోసియేషన్ ని ఫామ్ చేశారు. దాంట్లో భాగంగానే అందరు క్రికెటర్స్ దగ్గర అగ్రిమెంట్ తీసుకొని మ్యాచెస్ నిర్వహించి ఆయన టీవీ ఛానల్లోనే లైవ్ టెలికాస్ట్ చేసుకునేవారు. అలా కొన్ని రోజుల్లోనే ఈ మ్యాచెస్ పాపులర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మ్యాచెస్ యొక్క రిజల్ట్ చాలా తొందరగా తెలిసిపోవడం వల్ల చాలా మంది ఈ మ్యాచెస్ కి అట్రాక్ట్ అయ్యారు. ఆ పాపులారిటీ చూసి భయపడ్డ ఐసీసీ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుకి ఆయన నిర్వహించే క్రికెట్ మ్యాచ్లను ఆపేయమని చెప్పింది. ఇక చేసేదేం లేక ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు కూడా భయపడి ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లను 10 సంవత్సరాల పాటు టెలికాస్ట్ చేసుకోవడానికి రైట్స్ ఇచ్చింది. అండ్ అలాగే దీనికి బదులుగా తన ఓన్ క్రికెట్ అసోసియేషన్ ని బ్యాన్ చేయమని చెప్పింది. అయితే మన ఇండియాలో సుభాష్ చంద్ర గారు, ఈయన మన జీటీవీ ఓనర్, ఈయన కూడా ఇండియన్ మ్యాచెస్ ని తన ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి ఎంత ఎక్కువ అమౌంట్ ని బిడ్ చేసినా సరే నీ ఛానల్ కి అంత ఎక్స్పీరియన్స్ లేదు అని బీసీసీఐ అతనికి రైట్స్ ఇచ్చేది కాదు. దాంతో ఆయనకి కోపం వచ్చి సేమ్ పార్కర్ గారి లాగానే ఒక ఓన్ లీగ్ ని స్టార్ట్ చేశారు. ఆ క్రికెట్ లీగ్ పేరే ఐసీఎల్, ఇండియన్ క్రికెట్ లీగ్. దీన్ని చూసే ఐపీఎల్ లో కాపీ కొట్టారు ఆర్ ఇన్స్పైర్ అయ్యారు ఏదైనా అనుకోవచ్చు. సేమ్ ఐసీఎల్ రూల్సే ఐపీఎల్ లో ఉంటాయి, బట్ ఐసీఎల్ ఏమో ఓన్లీ సిటీస్ మధ్యలోనే స్టార్ట్ చేశారు. కానీ ఐపీఎల్ లో అలా కాకుండా ప్రతి స్టేట్ మధ్య పోటీ జరుగుతుంది. అప్పట్లో ఐసీఎల్ బాగానే నడుస్తుంది. ఈ ఐసీఎల్ ని చూసి బీసీసీఐకి అర్థమైపోయింది, ఒకవేళ ఐసీఎల్ గనక నడిస్తే మన మూట సదురుకొని వెళ్లిపోవాల్సిందే అని బీసీసీఐ వాళ్ళు అనుకున్నారు. అలానే ఐసీసీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కాబట్టి బీసీసీఐకి ఐసీఎల్ ని ఆపేయమని చెప్పింది. అండ్ బీసీసీఐ వాళ్ళు కూడా ఐసీఎల్ ని ఆపేసే ప్లాన్ లోనే ఉన్నారు. ఎవరైతే ఐసీఎల్ ఆడతారో వాళ్ళని ఇండియన్ టీంలోకి తీసుకోమో అని చెప్పారు అండ్ వాళ్ళని బ్లాక్ చేస్తామో అని చెప్పారు. ఆ వార్నింగ్స్ వల్ల ప్లేయర్స్ కూడా భయపడ్డారు. అండ్ బీసీసీఐ ఐసీఎల్ కి గ్రౌండ్స్ ఇవ్వడం ఆపేసింది. అండ్ అలాగే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళని కూడా వెనక్కి తీసుకోమని చెప్పేసింది. అండ్ అలాగే ఐసీఎల్ ని ఆపడానికి డొమెస్టిక్ క్రికెట్స్ లో శాలరీస్ ని పెంచేసింది. కానీ అప్పటికి కూడా ఐసీఎల్ ఆగలేదు, ఉన్న కొన్ని రిసోర్సెస్ తోనే నడుస్తుంది. ఇక ఆ టైంలోనే బీసీసీఐకి భయం వేసి ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అయింది. అయితే కొన్ని దేశాల్లో లైక్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో 20 overs మ్యాచెస్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి అండ్ మంచి క్రేజ్ ని తెచ్చుకుంటున్నాయి. ఇక ఐసీసీ కూడా T20ని ఇంట్రడ్యూస్ చేసింది అండ్ అలాగే T20 వరల్డ్ కప్ కూడా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన ఇయరే అంటే 2007లోనే ఫస్ట్ ఇండియానే ఆ వరల్డ్ కప్ విన్ అయింది. ఇక బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయిన లలిత్ మోదీ గారు ఐపీఎల్ ని 13th September 2007లో అనౌన్స్ చేశారు. అయితే బీసీసీఐ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం కాదు, అది కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషనే. కానీ ఐసీఎల్ ని మాత్రం తొక్కేసింది. ఐసీఎల్ లాస్ట్ మ్యాచ్ 2009లో జరిగింది. బీసీసీఐ కూడా ఐపీఎల్ వల్లే వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ గా ఎదిగింది. సో ఇదండి ఐపీఎల్ వెనుక ఉన్న స్టోరీ. ఇప్పుడు అసలు ఐపీఎల్ వల్ల మనీ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి మనీ ఎలా వస్తుంది. బీసీసీఐకి మనీ 3 ways లో వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి స్పాన్సర్షిప్స్, అండ్ సెకండ్ వన్ ఐపీఎల్ టీమ్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్రాడ్కాస్టర్స్ సచ్ యాజ్ స్టార్ స్పోర్ట్స్, సోనీ అలా. ఈ బీసీసీఐ అనేది ఐపీఎల్ యొక్క గవర్నింగ్ బాడీ. అంటే ఐపీఎల్ నుండి వచ్చే ప్రతి రూపాయిని బీసీసీఐ మేనేజ్ చేస్తుంది. ఈ ఐపీఎల్ లో మనీ వచ్చే వేస్ లో ఫస్ట్ వే వచ్చేసి స్పాన్సర్షిప్స్.
అంటే కొన్ని కంపెనీలు వాళ్ళ మార్కెటింగ్ అండ్ బిజినెస్ కోసం ఐపీఎల్ టీమ్స్ కి స్పాన్సర్ చేస్తారు. ఐపీఎల్లో 2 టైప్స్ ఆఫ్ స్పాన్సర్షిప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టైటిల్ స్పాన్సర్షిప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్రాడ్కాస్టర్స్ కి టెలికాస్టింగ్ రైట్స్ అమ్మడం. టైటిల్ స్పాన్సర్షిప్ అంటే ఐపీఎల్ టైటిల్ ని స్పాన్సర్ చేసేవాళ్ళు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, వివో ఐపీఎల్, టాటా ఐపీఎల్ అలా అన్నమాట. ఈ టైటిల్ ని స్పాన్సర్ చేయడానికి కూడా చాలా కంపెనీస్ వస్తాయి. అయితే వాళ్ళందరికీ బిడ్డింగ్ పెట్టి హైయెస్ట్ అమౌంట్ ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళే టైటిల్ స్పాన్సర్ అవుతారు. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు డిఎల్ఎఫ్ అనే ఒక కంపెనీ 2 ఇయర్స్ పాటు స్పాన్సర్ చేసింది. అందుకు గాను బీసీసీఐకి 40 crores per year పే చేసింది. పెప్సీ ఐపీఎల్ అప్పుడు ఇయర్ కి 79 crores పే చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ 2013 నుండి 2019 వరకు ఐపీఎల్ కి స్పాన్సర్ చేసింది ఒక చైనా కంపెనీ అయిన వివో వాళ్ళు. 2013 నుండి 2015 వరకు 79 crores per year పే చేశారు. అండ్ అలాగే 2016 అండ్ 2017లో 100 crores per year పే చేశారు. అండ్ ఆ తర్వాత 2018-19లో ఏకంగా 440 crores పే చేసి వివో వాళ్ళు స్పాన్సర్ చేశారు. 2020లో డ్రీమ్11 వాళ్ళు స్పాన్సర్ చేశారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 2021లో 440 crores పెట్టి వివో వాళ్ళే స్పాన్సర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇండియా చైనా వార్ వల్ల వివో యొక్క స్పాన్సర్షిప్ ని బీసీసీఐ తొలగించేసింది. 2023లో టాటా వాళ్ళు 330 crores స్పాన్సర్ చేసి 2 ఇయర్స్ పాటు రైట్స్ ని దక్కించుకున్నారు. అయితే ఈ మనీ అంతా ఎవరికి వెళ్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో 50% ఆఫ్ మనీ బీసీసీఐకి వెళ్తుంది అండ్ అలాగే 50% ఆఫ్ మనీ టీమ్ ఓనర్స్ కి వెళ్తుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని స్పాన్సర్షిప్స్ కూడా ఉంటాయి. అవే సియట్ టైమ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అని, అన్అకాడమిక్ క్రాకింగ్ 6 అని అండ్ అలాగే క్రెడ్ పవర్ ప్లే అని. సియట్ టైర్స్ వాళ్ళు స్ట్రాటజిక్ టైమ్అవుట్ కోసం 30 crores పే చేస్తారు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ స్పాన్సర్షిప్ వచ్చేసి బ్రాడ్కాస్టర్స్ కి టెలికాస్టింగ్ రైట్స్ అమ్మడం. టీవీ ఛానల్స్ వాళ్ళు మ్యాచ్ ని టెలికాస్ట్ చేసుకోవడానికి బీసీసీఐకి మనీ కట్టాలి. ఈ రైట్స్ అమ్మడమే బీసీసీఐకి మెయిన్ ఇన్కమ్ సోర్స్. 2008 నుండి 2017 వరకు సోనీ టీవీ వాళ్ళ హ్యాండ్స్ లో ఈ టెలికాస్టింగ్ రైట్స్ ఉండేవి. అందుకు గాను వాళ్ళు పే చేసింది ఎంతో తెలుసా? 820 crores per season. అండ్ ఆ తర్వాత 2018 to 2022 వరకు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళ చేతిలో ఈ రైట్స్ ఉన్నాయి. ఈ 4 ఇయర్స్ కి గాను స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు బీసీసీఐకి 16,400 crores ని పే చేశారు. విచ్ మీన్స్ ఒక్క సీజన్ కి 3,300 కోట్లు. అండ్ ఇవే కాకుండా మనం ఇంకా ఫోన్స్ లో కూడా మ్యాచెస్ చూస్తాం కదా, దానికి గాను జియో వాళ్ళు కూడా బీసీసీఐకి పే చేయాల్సిందే. సేమ్ ఇందులో కూడా 50% మనీ బీసీసీఐ తీసుకుంటే ఇంకో 50% ఆఫ్ మనీ ఫ్రాంచైజ్ ఓనర్స్ కి ఇస్తారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళకి మనీ ఎలా వస్తాయో చూద్దాం. టీవీ ఛానల్స్ వాళ్ళు 1000 కోట్లు పెట్టి రైట్స్ కొనడానికి రీజన్ ఏంటో వాళ్ళకి తెలుసు, ఇండియన్ మార్కెట్ ఎంత పెద్దదో అని. స్టార్ స్పోర్ట్స్ ని గనక మనం తీసుకుంటే ఎవ్రీ మ్యాచ్ లోనూ ఆర్ ఓవర్స్ మధ్యలోనూ ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. అలా ఒక్క బ్రేక్ లో వాళ్ళు వేసే యాడ్స్ కి ఎంత డిమాండ్ చేస్తారో తెలుసా? 10 seconds యాడ్ కి నియర్లీ 15 to 16 lakhs వరకు డిమాండ్ చేస్తారు. అలానే స్ట్రాటజిక్ టైమ్అవుట్స్ అప్పుడు అండ్ హైలైట్స్ అప్పుడు కూడా అలానే డిమాండ్ చేస్తారు. అండ్ క్రికెట్ వల్ల వీళ్ళ ఛానల్స్ మ్యాచెస్ లేని టైంలో కూడా బూమింగ్ లోనే ఉంటాయి. సో అప్పుడు కూడా యాడ్స్ కి ఎక్కువ అమౌంట్ ని డిమాండ్ చేస్తారు. ఇక మనం ఓటీటీలో చూసినప్పుడు కూడా మధ్యలో బ్రేక్స్ వస్తాయి. దానివల్ల ఓటీటీ వాళ్ళు మనీ సంపాదించుకుంటారు. ఇప్పుడు అసలు ఐపీఎల్ టీమ్స్ కి మనీ ఎలా వస్తాయో చూద్దాం. ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అన్ని ప్రైవేట్ కంపెనీసే. మన సన్ రైజర్స్ జెమినీ టీవీ వాళ్ళది అండ్ అలాగే ముంబై అంబానీది. అలా మనం ముందుగానే చెప్పుకున్నట్టు బీసీసీఐ వాళ్ళు స్పాన్సర్షిప్ వల్ల వచ్చిన 50% ఆఫ్ మనీని ఫ్రాంచైజెస్ కే ఇస్తుంది. ఇదే వీళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ తర్వాత ఇంకో కొన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జెర్సీపై ఉండే స్పాన్సర్షిప్స్. నార్మల్గా ఒక మొత్తం జెర్సీ పైన 10 స్పాన్సర్స్ యొక్క లోగోస్ ఉంటాయి. అలా టీ షర్ట్స్ పైన 6 యాడ్స్, ప్యాంట్ పైన 2 యాడ్స్ అండ్ అలాగే హెల్మెట్ ఆర్ క్యాప్ పైన 2 యాడ్స్ వేసుకోవచ్చు. అండ్ వీటి ప్లేసెస్ ని బట్టి వీటి మనీ ఉంటుంది. జెర్సీ పైన పెద్దగా కనిపించే లోగో వాళ్ళు ఎక్కువ మనీని పే చేయాల్సి ఉంటుంది. అలాగే చిన్నగా కనిపించే వాళ్ళు తక్కువ అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది. ఈ మనీ అంతా ఫ్రాంచైజ్ ఓనర్స్ కి మాత్రమే వెళ్తుంది. ఇందులో బీసీసీఐ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆ తర్వాత ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే మెర్చెండైజ్. అంటే మనం గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు అమ్మే జెర్సీస్, కీ చైన్స్, పౌచెస్, క్యాప్స్, బ్యాండ్స్ వీటిని అమ్మితే వచ్చే మనీ కూడా ఫ్రాంచైజ్ కే చెందుతుంది. అంతేకాకుండా ఫ్రాంచైజ్ కి ఇంకొక రకమైన ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది. బట్ అదంత ఎక్కువ రాదు, చాలా తక్కువ వస్తుంది. అదే మనం గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు టికెట్స్ కొంటాం కదా, ఆ మనీ. ఎవ్రీ టీం వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఖచ్చితంగా 7 మ్యాచెస్ ఆడాలి. అయితే అందులో వచ్చిన మనీలో 80% ఫ్రాంచైజ్ కి వెళ్తుంది అండ్ 20% స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి వెళ్తుంది. లైక్ మన హైదరాబాద్ లో మ్యాచ్ గనక జరిగితే హెచ్సిఏకి 20% ఆఫ్ ఇన్కమ్ వెళ్తుంది. అండ్ ఈ మనీతో పెద్ద లాభమే ఉండదు. ఆ 80% ఆఫ్ మనీ కూడా గ్రౌండ్ మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంది. ఇకపోతే ఫ్రాంచైజెస్ కి కూడా చాలా ఖర్చు ఉంటుంది. అందులో మెయిన్ వచ్చేసి ప్లేయర్స్ యొక్క శాలరీస్. లైక్ విరాట్ కోహ్లీకి, రోహిత్కి, ధోనికి ఇలాంటి వాళ్ళకు 15 to 18 crores ఉంటుంది. మన సన్ రైజర్స్లో అయితే ప్యాట్ కమిన్స్కి 20 crores ఇవ్వాలి. ఇవే కాకుండా ట్రావెల్ అలవెన్సెస్, హోటల్స్, ప్రాక్టీస్ కోసం మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఫ్రాంచైజెస్ చూసుకోవాలి. వీటికి గాను ఎవ్రీ ఇయర్ ఒక్కో టీంకి 200 crores ఖర్చు అవుతుంది. మరి ఇంత లాభం వచ్చినా సరే టీమ్స్ ఆ 20 crores కప్పు కోసం ఎందుకని అంత పోటీ పడతారో తెలుసా? ఒకవేళ ఒకసారి గనక కప్పు కొడితే ఆ ఇయర్ ఖచ్చితంగా టీం ఫేమస్ అవుతుంది. స్పాన్సర్స్ నుండి ఎక్కువ మనీని డిమాండ్ చేయొచ్చు. అండ్ అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది.
అందుకే చెన్నై యొక్క బ్రాండ్ వాల్యూ వచ్చేసి 1200 crores అండ్ అలాగే రాజస్థాన్ యొక్క బ్రాండ్ వాల్యూ వచ్చేసి 250 crores. కప్పు కొట్టిన ప్రతిసారి బ్రాండ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ప్లేయర్స్కి ఏ విధంగా మనీ వస్తుందో చూద్దాం. ప్లేయర్స్కి ఫస్ట్ మెయిన్ మనీ సోర్స్ ఏంటి అంటే తన మ్యాచ్ అండ్ సీజన్ సాలరీస్. అండ్ ప్లేయర్స్కి ఇంకొక సోర్స్ ఆఫ్ మనీ ఏంటి అంటే యాడ్స్. ఈ ప్లేయర్స్ ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు ఖచ్చితంగా చాలా యాడ్స్ చేస్తారు. ఆ మనీ అంతా ప్లేయర్స్కి వెళ్తుంది. ఒకవేళ ఏ టీం అయినా కప్పు కొడితే ఆ ఫ్రాంచైజీ అండ్ ఆ టీంలో ఉన్న వాళ్ళు ఈక్వల్గా అమౌంట్ని పంచుకుంటారు. ఐపీఎల్ కప్పు కొట్టినప్పుడు 20 crores వస్తాయి. ఒకవేళ రన్నర్ అప్ గనక అవుతే 13 crores వస్తాయి. క్వాలిఫైయర్కి వెళ్ళిన వారికి 7 crores ఇస్తారు అండ్ అలాగే ఎలిమినేటర్కి వచ్చిన టీంకి 6.5 crores ఇస్తారు. ఐపీఎల్లో ఎలా చూసినా మనీ వస్తుంది. ఏమీ చేయకుండా గవర్నింగ్ బాడీగా ఉన్నందుకే బీసీసీఐకి 50% ఆఫ్ మనీ వస్తుంది. ఈ ఐపీఎల్ వల్లే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ అయింది. అండ్ టాప్ 10 ప్రీమియర్ లీగ్స్ ఇన్ వరల్డ్లో ఐపీఎల్ కూడా ఉంది. సో మనం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనీ పే చేసి మరీ మ్యాచెస్ చూస్తున్నాము. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకవేళ మీకు గనక బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవడానికి డబ్బులు గనక లేకపోతే మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. అందులో చాలా ఈ బుక్స్ ఉన్నాయి, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.